ఎంఎన్ఎస్ ఎర్రబెల్లి వరంగల్ ఏనుమామల మార్కెట్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గన్ని బ్యాగులు లారీలు లేకపోవడంతో పాటు కాంటాలు జరగక పంట అమ్మకాలు ఆగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ ను సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తక్షణమే పంట కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6 లోపు కొనుగోలు ప్రారంభించకపోతే రైతులు ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. కేసీఆర్ గారు జైత్యాల మీటింగ్ పెడితే 2వ రోజు అంటారా? మేము కేటీఆర్ గారితో ఇక్కడ మక్కలకు ఓట్లకు కొనుగోలు వెంబడే చేయాలి, కాంటాలు పెట్టాలని మేము ధర్నా చేస్తాం 6వ తారీఖు అంటే రైతు సదస్సులు పెట్టారు. ఏమి లేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు స్పీడప్ చేయండి అంటే స్పీడ్ లేదు, కీడు లేదు అంటారా? మక్కలు ఇంతసేపు చెప్పారు. మక్కల కాడ బస్తాలనే వాళ్ళే రైతులే కొంటారు అంటారా? ట్రాన్స్పోర్ట్ కు కింటాకు 100 రూపాయలు వసూలు చేస్తాను. ఏదో ఒత్తుతే ఎంత ఆడ పైసలు వసూలు చేస్తాను. ఎంత దోష పెట్టాలంటే కేసీఆర్ ఉన్నప్పుడు 10 రోజులలో మక్కలు ఒడ్లు మొత్తం కాగితాయేది, ట్రాన్స్పోర్ట్ అయ్యేది, బస్తా అయినాలే బస్తాలు ఫ్రీగానే ఇచ్చేది. ఇవాళ వాస్తవానికి అయినా పోనీ కాంటాలు అవుతానే అంటే మధ్యధనాలకే 1800-1900కే ఇప్పుడు 60% అప్పుకున్నారు. ఇంకా 30% 40% ఉన్నది. దీన్నన్న కొట్టరా అని చూస్తారు. పాపం 15-20 రోజులు అవుతుంది. బిక్కి వచ్చి జనార్దన్ రెడ్డి గారు, చేరాలు, ఇంకా చాలా మంది రైతులు వచ్చారు. వాళ్ళ ఆవేదన విన్నారు. ఏంటి ఇప్పుడు మేము ధర్నా మరి రాత్రంతా కూసమా? 6వ తారీఖు నాడు కేటీఆర్ మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్ కోసమే ఇలా వచ్చాము మేము. ఆ మీటింగ్ కోసం రైతులకు ధర్నా ఒక్కగా హామీ ఇచ్చి పోవాలని. మరి మార్కెట్ వాళ్ళు మీరు ఏం చేస్తారు? దయచేసి మేము 6వ తారీఖు నాడు పెద్ద ఎత్తున చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కొద్దిగా దిగొచ్చి ఈ మక్కలన్నా ఓట్లన్నా కొంటాడేమన్న ఆశ. ఇక తదిమ రైతులను ఎన్నో మోసాలు చేశాడు. 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి దచ్చిండు రైతులకు తిరిగిస్తా అది ఇస్తానని 3 ఏళ్ళు అయింది. ఏమైనా ఇచ్చిండా? కేసీఆర్ ఇచ్చిండా? కేసీఆర్ ఇచ్చినైనా ఇయ్యలే. గతంలో 50 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నదో మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తానే. మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది. కేసీఆర్ వచ్చిన తర్వాతనే 24 గంటల కరెంటు. రైతుకు పెట్టుబడి ఇచ్చింది దేశంలో ఒక్కడే కేసీఆర్ గారు. ప్రతి గింజ కొన్నది కేసీఆర్ గారే. 50 ఏళ్లు మన గుమ్ములలో పోసుకునే నేను రైతునే. మీరు ప్రెస్ మీడియాల ముందకే సాక్ష్యం. 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చారు. ఎన్నో హామీలు ఇచ్చారు. రైతుల కోసం కూడా చాలా హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీ ఇక్కడనే అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కానీ. రైతు డిక్లేరేషన్. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రెస్ మీడియా మిత్రులకు, 6వ తారీఖు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతున్నారు. 3 సంవత్సరాలల్లా ఒక్కటైనా ఇంప్లిమెంట్ చేశారా అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. 6వ తారీఖు నాడు రైతు సదస్సు ఏర్పాటు చేశాం. నేను ఒక్కటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, రుణమాఫీ సరి కాలేదు. అది 38 కోట్లయితే 38,000 కోట్లయితే 18,000 కోట్లు చేశారు. దాన్ని ఆఫ్ చేశారు. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టాము. బోనస్ 2 సార్లు ఎగ్గొట్టాము. బోనస్ అన్నిటికి ఇస్తాను. మక్కలకి ఇస్తా, పెసర్లకి ఇస్తా, పత్తికి ఇస్తాను, అక్కడ సన్న ఓట్లను దాన్ని కూడా ఎగ్గొట్టాము. రైతు